భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిసి రాధాకృష్ణన్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రపతి కార్యాలయ అధికారులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభినందనలు తెలిపారు. के लिए आज का दिन विशेष बन गया. चंद्रपुरम సెట్టిబలిజ వర్గాన్ని ఓసీల్లో కల్పిస్తున్నారని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని చీకటి జీవోను సవరించి జీవో తెచ్చామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వంపై అన్ని విషయాల్లో వైసీపీ వాళ్లు మొదటి నుంచి విషప్రచారం చేస్తూనే ఉన్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యానించారు. సూపర్ 6 అమలు చేయలేమని దుష్ప్రచారం చేశారు. తీరా అమలు చేస్తుంటే మరో విధంగా విషప్రచారం మొదలుపెట్టారు. ఇప్పుడు యూరియా గురించి కూడా రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. ఎక్కడైనా ఓ చిన్న సంఘటన జరిగితే దాన్ని భూతద్దంలో చూపిస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో ఏపీ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు తదితరులతో కలిసి శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడారు. ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ సూపర్ హిట్ చేశామని ఆయన అన్నారు. యూరియా కూడా దశల వారీగా విడుదల చేస్తుంటే వైసీపీ విషప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఏదైనా సరుకు దొరకడం లేదని ప్రచారం చేస్తే ఎక్కువ కొనుక్కుని నిల్వ చేసుకుంటే కృత్రిమ కొరత ఎలా ఏర్పడుతుందో అలాగే యూరియా విషయంలో వైసీపీ దుష్ప్రచారం కారణంగా కృత్రిమ కొరతకు దారితీసిందని మంత్రి సుభాష్ ఒక ప్రశ్నకు సమాధానంగా వివరించారు. బీసీలకు అన్యాయం చేస్తున్నట్లు, సెట్టిబలిజలకు అన్యాయం చేస్తున్నట్లు, ఓసీల్లో కల్పిస్తున్నట్లు రకరకాలుగా వైసీపీ వాళ్లు ప్రచారం చేస్తున్నారని మంత్రి సుభాష్ తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ హయాంలో సెట్టిబలిజలతో సహా గీత కులాలను గౌడగా వ్యవహరించే విధంగా చీకటి జీవో తెచ్చి దాన్ని ఇప్పుడు సాకుగా చూపించి విషప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. ఈ విషయంలో సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దృష్టికి తేవడంతో కూటమి ప్రభుత్వం స్పందించి ఆయా ప్రాంతాల్లో గీత కులాలను ఎలా వ్యవహరిస్తారో అలాగే సర్టిఫికెట్ ఇచ్చేలా జీవో ఎంఎస్ఎన్ నంబర్ 6 తెచ్చినట్లు మంత్రి సుభాష్ చెప్పారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు కృతజ్ఞతలు చెబుతున్నామని ఆయన అన్నారు. బీసీలకు న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీయేనని ఏపీ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు స్పష్టం చేశారు. గీత కులాలైన గౌడ, సెట్టిబలిజ, ఈడిగా, శ్రీశైన, యాత కులాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా పిలుస్తారని, గీత కులాల ఐక్యత కోసం సర్దార్ గౌతులచ్చన చేసిన కృషికి అనుగుణంగా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరించిందని, అయితే వైసీపీ ప్రభుత్వం ఈ కులాలను విడగొట్టి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి విభజన తెచ్చిందని ఆయన అన్నారు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని సరిదిద్ది ఏ ప్రాంతంలో గీత కులానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ఆ పేరుతోనే సర్టిఫికెట్ ఇచ్చేలా జీవో ఎంఎస్ఎన్ నంబర్ 6 ఇచ్చిందని కుడిపూడి సత్యబాబు చెప్పారు. మంత్రి సుభాష్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లిన వారం రోజుల్లోనే ప్రభుత్వం నుంచి సానుకూలంగా జీవో వచ్చేలా చేశారన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, మంత్రి సుభాష్లకు కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. బీసీ కులాల ఉద్యమానికి ఊతమిచ్చి సెట్టిబలిజ వర్గానికి గుర్తింపు తెచ్చిన దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని రాజమండ్రిలో పెట్టామని సత్యబాబు గుర్తు చేస్తూ త్వరలో బడసనకూరులో కూడా 15 అడుగుల విగ్రహం పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అలాగే వేమగిరి సెంటర్లో కూడా పెడతామని తెలిపారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ కడెల రామకృష్ణ, చింతపల్లి నాని, కొప్పిశెట్టి చిన్న, పాలిక సతీష్, శీలం గోవింద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కార్పొరేషన్ లోన్లు ఉన్నాయో బీసీ కార్పొరేషన్ లోన్లు అవి కూడా ఆల్రెడీ అతి త్వరలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో బీసీ కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా, ఇటు రాజకీయంగా కూడా వైసీపీ ఇటు గీత ఉపకులాలు కానీ బీసీలు కానీ వెన్ను విరిచి ఈరోజు ముసల కన్నీరు కారుస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఈ ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కులాల మధ్య కుంపడి పెట్టడానికి రకరకాల విన్యాసాలు ఆ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో సెట్టిబలిజీలు ఓసీల్లో కలుపుతున్నారని, లేకపోతే సెట్టిబలిజీల పేరు మార్చేస్తున్నారని లేనిపోని అపోహలు సృష్టిస్తూ ఉన్నారు. అవి ఎవరు పట్టించుకోవద్దని మనవి.
ఏదేమన్నప్పటికీ ఈ యొక్క విష ప్రచారం ఏదైతే విష ప్రచారంతో బతుకుతున్న వైసీపీ నేతలకి మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను, వైసీపీలో ఉన్న నాయకులు ఏ నాయకుడికి గీతోపకులాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని తెలియజేసుకుంటూ, ఎవరైతే సెట్టిబల్జీలు ఇక్కడ ధర్నాలు చేశారో, ఫేక్ ధర్నాలు చేశారో, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన తప్పుడికి ప్రచారం, మీరు చేసే తప్పుడు ప్రచారాన్ని సిగ్గుపడే పార్టీల్లోంచి బయటికి రావాల్సిందిగా నా విన్నపం. అందరికీ నమస్కారం. రాజమండ్రి ఆర్యాపురం కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక ఆర్యాపురంలో కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 25వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆలయం వద్ద భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అష్టభుజి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద జరిగిన కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రం, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ నాయకురాలు పోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కాటవరం రాజు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని కాటవరం రాజుని అభినందించారు. ఆయన స్వయంగా క్యూ లైన్లో బారులు తీరిన భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. సుమారు 12,000 మందికి ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నదానం చేస్తున్నట్లు కాటవరం రాజు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన భక్తులు, దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. దేశానికి రైతులు, సైనికులు ఎంత అవసరమో కార్మికుల అవసరం అంతే ఉందని రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోలా ప్రసాద్ వర్మ అన్నారు. దేశానికి కార్మికుల అవసరం ఎంతో ఉందని, కానీ కార్మికులకు సరైన గుర్తింపు లేదని రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోలా ప్రసాద్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా తురాల శ్రీనివాస్ యాదవ్ నియమించినట్లు ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం కోలా ప్రసాద్ వర్మ మాట్లాడుతూ, శ్రీనివాస్ యాదవ్ అన్ని రంగాల్లో అనుభవం ఉన్నవాడని, ఏదో ఒక మంచి పని చేయాలని తలంపు ఉన్నవాడని కొనియాడారు. స్థానికంగా ఈ జిల్లాలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని, వాటిలో పనిచేసే కార్మికులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, వారందరికీ శ్రీనివాస్ యాదవ్ న్యాయం చేయగలడని నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించామని అన్నారు. యూనియన్ రాజమండ్రి నగర అధ్యక్షుడిగా ములపర్తి అశోక్ కుమార్ నియమిస్తూ ఆయన నియామక పత్రాన్ని అందించారు. రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఏ రైతులైనా సరే ఒక కార్మికుడు అన్నవాడు లేకపోతే కనుక అది కుట్టి పడిపోవడం ఖాయం. ఎంత భారీ పరిశ్రమైనా సరే కుట్టి పడిపోవడం ఖాయం. అటువంటి కార్మికుడి యొక్క చట్టాలని చీకట్లో కప్పి కార్పొరేట్ వ్యవస్థ చేతుల్లోకి వెళ్ళిపోయింది కాబట్టి కార్మికుడు నిర్భాగ్యుడు అయిపోయాడు. బీసీల 5 ప్రధాన డిమాండ్లపై వందలాది మంది బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్కు వెళ్లి ధర్నా చేశారు.
ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం వెనుకబడిన తరగతులైన బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలుపరచాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంఘం జిల్లా నాయకులు దొమ్మేటి శంకర్రావు, సత్యనారాయణ, రాజమహేంద్రవరం సిటీ రూరల్ అధ్యక్షుడు బిల్డర్ చిన్నల ఆధ్వర్యంలో బీసీల 5 ప్రధాన డిమాండ్లపై వందలాది మంది బీసీ సంఘం నాయకులు కార్యకర్తలతో శుక్రవారం ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి ధర్నా చేసి అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న బీసీలకు ఎస్సీ ఎస్టీల వలె ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి ఏడాదిన్నర గడుస్తున్నా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేల స్మృతివనాన్ని సకల సదుపాయాలతో ప్రపంచంలోనే అద్భుత కళాఖండంగా దేశం గర్వించే రీతిలో నిర్మాణం జరపాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బిల్డర్ చిన్న, నరవ గోపాలకృష్ణ, మార్గాని సురేష్ గౌడ్, అన్నపూర్ణరాజు, సప్ప ఆదినారాయణ, సత్యనారాయణ, బొజ్జ సింహాచలం, సోము గంగాధర్, ఏడుకొండలు, పుల్లెటికుర్తి జగన్నాథం, కేవీవి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా శాఖ మరి వాళ్ళకి రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా సబ్ కలెక్టర్ గారికి ఈ యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించి మా యొక్క సమస్యలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున తెలియపడుతుంది. మరి రాజ్యాంగంలో ఏమనేది ఉందో అలాగే మన ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీకి ఎలాగైతే మన రాజ్యాంగం ఉందో అలాగే మన బీసీ అనేవాడు కూడా రాజ్యాంగం ఇవ్వాలనేసి అలాగే 64% పైనే బీసీ ఉందనేసి కూడా మరి ప్రజలకి ప్రతి ఒక్క రాజమండ్రి కోట్లింగాలపేటలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం కోట్లింగాలపేటలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. సుమారుగా 2500 మంది భక్తులు విచ్చేసి ఆ గణపతిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు. ఈ కార్యక్రమం కోట్లింగాలపేట బాబా ఫ్రెండ్ సర్కిల్ క్రేజీ బాయ్స్ ఆధ్వర్యంలో జరిగింది. సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సహకరించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యుల ద్వారా ధన్యవాదాలు తెలిపారు. కూడా రోజు నైవేద్యాలతో నిత్యం పూజలు అందించుకున్న మన గణనాథుడు ఈ రోజు గొప్ప అన్నదాన కార్యక్రమం సుమారు 2000 మంది దాకా వచ్చి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇంకా కూడా కమిటీ వాళ్ళు ఎంతమంది వచ్చినా పర్వాలేదని ఇంకా సిద్ధంగానే ఉన్నారు. అందరూ కూడా రాజమహేంద్రవరం లాలా చెరువు సెంటర్ శ్రీ పద్మావతి గోవింద క్షేత్రంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం లాలా చెరువు సెంటర్ శ్రీ పద్మావతి గోవింద క్షేత్రం ఆటో స్టాండ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ముగింపు మహోత్సవాల సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీను, అనుశ్రీ సత్యనారాయణ, 1వ వార్డు మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, టీడీపీ నాయకులు చింతపల్లి నాయని, వైఎస్ఆర్సీపీ నాయకులు రాఘవరెడ్డి, జనసేన నాయకులు బుల్లి, వైఎస్ఆర్సీపీ నాయకులు జిమ్ కిరణ్ తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమం ఆటో స్టాండ్ సెక్రటరీ బొట్ట ఈశ్వర్, స్టాండ్ ఇన్ఛార్జ్ రౌతుల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.
రాజేందర్ నగర్ సోడాలబ్బాయి వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రాజేందర్ నగర్ సోడాలబ్బాయి వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. 4000 మంది భక్తులు విచ్చేసి గణపతిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పలువురు ప్రముఖులు పెద్దలు విచ్చేశారు. స్వామివారి నవరాత్రులు పూజలు అందుకున్న లడ్డూని అల్లంపల్లి పెద్దిరాజు 15,000 రూపాయలకి పాట పాడుకున్నారు. కడియ మండలం బురిలంక గ్రామంలో వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. సందర్భంగా గ్రామంలో భక్తులకు మహా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ లక్ష్మీ రత్న గణపతి 57వ వార్షికోత్సవం సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని కడియ మండలం బురిలంక గ్రామంలో శుక్రవారం 25వ మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంతం సత్యనారాయణ చారిటబుల్ చైర్మన్ పంతం కొండలరావు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మహాదానమని, భగవంతుడి సన్నిధిలో అన్నప్రసాద స్వీకరణ ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అందరికీ సిద్ధి బుద్ధి ప్రసాదించాలని బొజ్జగణపైన వేడుకున్నట్లు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనలో హాయిగా భగవంతుని తలుచుకోవడం, గణనాథుని స్మరణలో సమయం గడపడం చక్కటి విషయమని భక్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, నర్సరీ రైతులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో భారత్ కో జానో క్విజ్ పోటీలు నిర్వహించారు. స్థానిక గౌతమి గ్రంథాలయంలో గురువారం భారత్ వికాస్ పరిషత్ రాజమండ్రిలోని 3 శాఖలు సంయుక్తంగా భారత్ కో జానో క్విజ్ పోటీలు నిర్వహించాయి. శ్రీ గౌతమి గ్రంథాలయ లైబ్రేరియన్ జి శ్రీదేవి, బీవీపీ రాష్ట్ర కార్యదర్శి పివిఎస్ నారాయణ, రాష్ట్ర కోశాధికారి సాయికృష్ణ, సౌత్ రీజనల్ టీం జనరల్ సెక్రటరీ పురుషోత్తమ శాస్త్రి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. క్విజ్ మాస్టర్గా స్వామినాథన్ వ్యవహరించగా జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో క్విజ్ పోటీలు కొనసాగాయి. అనంతరం గ్రంథాలయ లైబ్రేరియన్ శ్రీదేవి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జిల్లా కోఆర్డినేటర్ కేవీవీఎస్ అవధాని వందన సమర్పణ చేశారు. దేశం యొక్క ఔన్నత్యం గురించి తెలుసుకుని, చదువుకుని, దాన్ని ఆకలింపు చేసుకుని, చరిత్ర మీద అవగాహన పెంచుకొని సరైన దిశలో దేశం గురించి ఆలోచించడము, దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే ప్రయత్నం కోసమని ఈ కాంపిటీషన్స్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉంటాము. క్విజ్ ప్రోగ్రాము ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా, ఉదయం 9 గంటల నుంచి 1 గంటల వరకు కూడా జూనియర్స్కి, మధ్యాహ్నం 2 గంటల నుంచి
రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థి కీర్తి చక్ర పందేళ్లపల్లి శ్రీనివాస్ జయంతి వేడుకలు జరిగాయి. ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ 71వ జయంతి వేడుకలను కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల చరిత్ర ఎంతో ఘనమైందని, ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో పూర్వ విద్యార్థులు దేశం రాష్ట్రం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారని, వారిలో కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ కూడా ఉండడం నేటి తరం విద్యార్థులకు గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఫారెస్ట్ ఆఫీసర్లో స్ఫూర్తిగా శ్రీనివాస్ నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ అధికారి బిఎల్ఎన్ మూర్తి, ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ విజయ్ కుమార్, డిడి శ్రీనివాస్, డిఎఫ్ఓ ప్రభాకర్, ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే, వైస్ ప్రిన్సిపల్ జీవీఎస్ఎన్ మూర్తి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముళ్ల మాధవ్, ఇతర ప్రతినిధులు ఎస్ఎస్ఆర్ భార్గవ్, సుధాకర్, విజయకృష్ణ, విజయలక్ష్మి, శివ తదితరులు పాల్గొన్నారు. మనకందరికీ తెలుసు, కీర్తి చక్ర సంపాదించుకోవాలంటే దానికి ఎంత కృషి ఉంటుంది, దాని వెనుక ఎంత మనము కృషి చేయాల్సింది వస్తుందని. ఆయన 1779లో భారతీయ అటవీ సేవకి ఎన్నిక అయిన తర్వాత ఆయన అక్కడనే కాలేజ్, ఫారెస్ట్ కాలేజ్ దెహ్రాదూన్లోనే ఆయనకి ఆల్రెడీ ఒక 3 ప్లేస్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. తప్పకుండా ఆయనకి సముచితమైన స్థానం కల్పించి మంచి ప్లేస్లో పెట్టి ఎవ్రీ ఇయర్ కూడా ఆయన జ్ఞాపకం ఉండేట్టు ఒక అవార్డ్స్ కూడా ఇద్దామని చెప్పి ఆయన డిసైడ్ చేయడం జరిగింది. ఆ స్టాచ్యూ కూడా వారి కుటుంబ సభ్యులు ఊళ్ళో తీసుకొచ్చారు. చాలా సంతోషం. తక్కువ టైంలోనే తప్పకుండా బాటనీ శ్రీనివాస్ గారు ఎవ్రీ ఇయర్ ఆయన ఉండేట్టుగా రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు ప్రిన్సిపల్ గారు. ఏదో ఒక అది బాటనీ స్టూడెంట్స్ పీజీ పూజ చేసిన వాళ్ళకి ఏదో ఒక అవార్డ్స్ ఇచ్చేది స్పెసిఫిక్గా ఒక నేమ్ పెట్టి ఎవరీ ఇయర్ ఇస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన సమాప్తం. నమస్కారం.